Genesis chapter 14, please. ఆదికాండం 14వ అధ్యాయం తెరుచుకుందాం. And in Genesis 14, 14వ అధ్యాయంలో we read that Abraham had to go and fight a war to set Lot free. అబ్రహాము లోతును విడుదల చేయడం కోసం పోరాటం జరిగించడానికి వెళ్ళాడు. And he went and won the war. వెళ్ళి యుద్ధంలో గెలిచాడు ఆయన. And in verse 16 he says, 16వ వచనంలో he brought సెలవిస్తుంది, back all the goods. ఆ కుల్లసొమ్మంతా తీసుకొని వచ్చాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. He brought back what? All the goods. ఆ కుల్లసొమ్మంతా తిరిగి తీసుకొని వచ్చాడు. And when he brought back all the goods, ఆ కుల్లసొమ్ము తీసుకొని వచ్చినప్పుడు in verse 20, 20వ వచనంలో it says, and blessed be the most high God which delivered thine enemies into thy hand, and he gave him tithes of all. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అతడు అన్నింటిలో 10వ వంతు దేవునికి ఇచ్చాను. Come on, you want to be prosperous? మీరు వర్ధిల్లాలని కోరుకుంటున్నారా? How many want to be prosperous? ఎంతమంది కోరుకుంటున్నారు వర్ధిల్లాలని? Learn to be a tither. దశమభాగం ఇవ్వడం నేర్చుకోండి. Learn to be generous. దారాలకు ఉండడం నేర్చుకోండి. Learn to be a tither. దశమభాగం ఇవ్వడం నేర్చుకోండి. When all the goods were brought, తన కొలసొమ్మంతా తీసుకొని he took రాబడ్డప్పుడు 10% and gave it to the high priest of the most high God. దానిలో 10వ వంతు తీసి సర్వోన్నతుడైనటువంటి దేవునికి యాజకునికి ఇచ్చాడు ఆయన. When he gave that, ఆయన ఇచ్చినప్పుడు in chapter 15, 15వ అధ్యాయంలో it says, after these things, ఇవి జరిగిన తరువాత the word of the Lord came unto Abram అబ్రహాం దగ్గరికి యెహోవా వాక్యం ప్రత్యక్షమయ్యెను. in a vision. ఒక దర్శనంలో వచ్చాడు. After these things, ఇవి జరిగిన తరువాత after he gave his tithe, తన దశమభాగం ఇచ్చిన the Lord తరువాత came to Abraham. యెహోవా అబ్రహాం దగ్గరికి వచ్చాడు. Say amen. ఆమేన్. Abraham's giving అబ్రహాం ఇవ్వడం అనేది provoked divine visitation. దైవికమైన దర్శనమును కలిగించింది. Somebody say amen. ఆమేన్. See, your giving, నువ్వు ఇవ్వడం అనేది which comes from a heart of thanksgiving, కృతజ్ఞత హృదయంలోంచి వచ్చేది, which comes from a heart filled with gratitude, ఆనందం గల హృదయంలోంచి will వచ్చేది provoke divine visitation. దైవికమైన దర్శనం కలగడానికి సహాయం But చేస్తుంది. God is somebody that can know, that can see your heart. కానీ దేవుడు నీ హృదయమును చూచేవాడై If ఉన్నాడు. you don't do it with a genuine heart of thanksgiving, కృతజ్ఞత పూర్వకమైన హృదయంతో నువ్వు ఇవ్వకపోతే God is not in need of your money, దేవుడికి నీ డబ్బు అనే అవసరం లేదు. but he wants to bless you. కానీ నిన్ను ఆశీర్వదించాలని If it కోరుతున్నాడు. doesn't come with the right heart attitude, సరైన హృదయ వైఖరితో రాకపోతే he cannot release a blessing. ఆయన ఆశీర్వాదాన్ని విడుదల చేయలేడు. Abraham's giving provoked divine visitation. అబ్రహాం ఇచ్చుట అనే దైవికమైన దర్శనాన్ని కలిగించింది. God visited Abraham దేవుడు అబ్రహామును by దర్శించాడు the operation of giving. ఇచ్చుట అనే క్రియ మూలముగా. So remember what it said. ఇక్కడ ఏం సెలవిస్తుందో చూడండి. The visitation came in chapter 15 after he gave in chapter 14. 14వ అధ్యాయంలో తాను ఇచ్చిన తర్వాత 15వ అధ్యాయంలో ఆయన దగ్గరికి దర్శనం కలిగినది. In Genesis chapter 24 verse 1 it says Abraham was richly blessed. ఆదికాండం 24 మొదటి వచనంలో The అబ్రహాము Lord had blessed Abraham in all things. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును Now, ఆశీర్వదించాడు. I know that the Bible says ఆ బైబిల్ బోధిస్తుంది ఈ విధంగా. God made a covenant with Abram to bless him. దేవుడు ఆశీర్వదిస్తానని అబ్రహాముతో నిబంధన But చేశాడు. remember, the covenant is never one-sided. గుర్తుంచుకో, నిబంధన ఒకే వైపున ఉన్నది కానే కాదు. There is something that God does, దేవుడు చేసే క్రియలు ఉంటాయి, but there is also something that you got to do in the ఆ covenant. నిబంధనలో నీవు చేసే క్రియలు కూడా కొన్ని ఉంటాయి. When Abraham received the promise, అబ్రహాము ఈ వాగ్దానం he set పొందుకున్నప్పుడు his heart right before God దేవుని దగ్గర తన హృదయాన్ని సరి and చేసుకున్నాడు. began to act and perform and live in certain ways. అసలైన కొన్ని మార్గాల్లో నివసించడము, దానిని ఆశ్రయించడం ఆయన మొదలు పెట్టడం జరిగింది. He was blessed in all aspects. అన్ని భాగాల్లో తను But there is a ఆశీర్వదించబడ్డాడు. reason why he was blessed. అతను ఎందుకు ఆశీర్వదించబడ్డాడో He was కారణం ఉన్నది. generous. ఆయన ధారాళముగా He ఇచ్చేవాడు. was a tither. ఆయన But దశమభాగమునిచ్చేవాడు. now I want to show you something else. మరొక విషయాన్ని ఇక్కడ చూపిస్తాను In మీకు. chapter 22, 22వ అధ్యాయంలో God asked him to sacrifice his son as a burnt offering unto him. ఆ దహన బలిగా తన కుమారుని అర్పించమని చెప్పి అబ్రహాముకి దేవుడు తెలియజేశాడు. The first visitation is after he gave in chapter 15. తను ఇచ్చిన తర్వాత 15వ అధ్యాయంలో తనకు కలిగినటువంటి మొదటి దర్శనము. The second visitation came after the sacrifice of Isaac. ఇస్సాకును అర్పించిన తర్వాత రెండవ దర్శనం కలిగింది ఆయనకి. All the visitations of Abraham అబ్రహాం కలిగినటువంటి were దర్శనాలన్నీ in direct response to his giving. తాను ఇవ్వడం వల్ల కలుగుతున్నటువంటి క్రియలుగా And ఉన్నాయి. the Bible says Abraham was blessed in all things. బైబిల్ బోధిస్తుంది అబ్రహాం అన్నిటిలో I ఆశీర్వదించబడెను. want you to get this. గ్రహించండి, Abraham was not only a tither, అబ్రహాం దశభాగం మాత్రమే ఇచ్చేవాడు కాదు, Abraham was a giver. అబ్రహాము ఇచ్చేవాడు కూడా. Come on now.
he not only returned the tithe, దశమగను మాత్రమే ఇవ్వడం కాదు, he was liberal and generous. ఆయన ధారాళముగా ఇచ్చువాడై And ఉన్నాడు. besides the tithe, దశమగ మాత్రమే whatever కాకుండా God required, he gave. దేవుడు కోరిన ప్రతిది కూడా ఇవ్వడం మొదలు See, when పెట్టాడు you ఆయన. have a heart that says, God, whatever I have belongs to you, దేవా నా దగ్గర ఏది ఉన్నను కూడా అది నీ సొత్తు అనే హృదయం and నీకు if you ఉండాలి. require it, నువ్వు కోరితే దేవా it is yours. ఇది నీదే అని And when he చెప్పగలగాలి. asks for it, నువ్వు you అడిగినట్లయితే should be ready to release it. ఇవ్వడానికి కూడా సిద్ధపడుతూ That's ఉండాలి. when divine prosperity will manifest in your life. అప్పుడు దైవికమైనటువంటి సమృద్ధి నీ జీవితంలో సంభవిస్తుంది. Giving is the gateway to supernatural blessing. ఇచ్చుట అనేది అసహజమైనటువంటి ఆశీర్వాదాలకి రహదారి లాంటిది. What is the supernatural highway for blessings? ఆశీర్వాదాలకు రహదారి Everybody. ఏమైంది? Come on, everybody. So listen to me, church. వినండి స్నేహితులారా, God is not in need of your money. దేవుడికి నీ డబ్బు అనే అవసరత But లేనే లేదు. you are in need of money. వాస్తవానికి నీకే డబ్బులు You కావాలి, are in need of prosperity. నీకే సమృద్ధి అనే అవసరం You ఉన్నది, are in need of abundance. నీకు సమృద్ధి కావాలి అని అక్కర But ఉన్నది. the gateway to access that దాంట్లోకి ప్రవేశించే ప్రధాన is to మార్గము be a tither, దశమగముగా is to ఇవ్వడం be a ఉన్నది. giver, ఇచ్చువాడుగా and ఉండడం is to ఉన్నది. have a generous heart, ధారాళంగా ఇచ్చుట అయి to ఉన్నది. have an obedient heart. విధేయత కలిగిన హృదయం కలిగి And ఉండడము. so when Isaac is laid on the altar, ఆ ఇస్సాకును ఆ బలిపీఠం మీద పెట్టినప్పుడు and Abraham raises his knife to slay him, అతను వధించడానికి అబ్రహాము the ఖడ్గమునెత్తాడు. Bible says in verse 11, 11వ వచనంలో బైబిల్ the బోధిస్తుంది, angel of the Lord called out of heaven యెహోవా దూత పరలోకం నుండి and అబ్రహామును said, పిలిచాడు. Abraham, అబ్రహామా he అబ్రహామా, said, here am I. ఇక్కడ ఉన్నాను దేవా And he అన్నాడు said, ఆయన. lay not thy hand upon the ఆ lad, చిన్నవాడి మీద నీ చెయ్యి వేయకుము, neither do thou anything to him. ఆయనకి ఎలాంటి హాని For చేయకుము. now I know ఇప్పుడు నాకు తెలిసినది, that thou fearest God, నువ్వు దేవునికి భయపడేవాడు and మరియు seeing that thou hast not withheld thy son, thine only son from me. నీకు ఒకడైన కుమారుని ఇయ్యడానికి వెనుదీయలేదని తెలుసుకున్నాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. God said, దేవుడు సెలవిస్తున్నాడు, now I know ఇప్పుడు నాకు తెలుసు that you love me more than all the riches you have. నీకున్నటువంటి ఐశ్వర్యం అంతటి కంటే ఎక్కువ నీవు Now I నన్ను know ప్రేమిస్తున్నావు. ఇప్పుడు నాకు తెలుసు That you love me నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, more than all your family. నీ కుటుంబం కంటే ఎక్కువగా నన్ను Now I ప్రేమిస్తున్నావు. know ఇప్పుడు నాకు తెలుసు That you love me నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు more than your son. నీ కుమారుని కంటే ఎక్కువగాను. Hallelujah. హల్లెలూయా. Let me tell you ఈ something. మాట చెప్పనివ్వండి సంగమా, Your love for God will be tested. నీవు దేవుని ప్రేమించే ఈ ప్రేమ పరీక్షించబడుతుంది. Friend, it's very easy to say, I love you, God. దేవా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం But సులభమే. what if he is asking you to stop your job, stop your business, and come into full-time నీ ministry? వ్యాపారాన్ని అలాగే నీ ఉద్యోగాన్ని ఆపేసి సంపూర్ణ సేవలోకి రమ్మని అడిగితే ఎలా What ఉంటుంది if he మరి? says, get up from this place and go to a remote place and start preaching the ఈ word? స్థలంలోంచి బయటికి లేచి నువ్వు ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే ఎలా ఉంటుంది? This is a test of your love. ఇది మీ ప్రేమకున్నటువంటి పరీక్ష. Watch this. గమనించండి. When he raised his hand ఆయన తన చేతనెత్తినప్పుడు to slay his son, తన కుమారుని వధించడానికి what happened? ఏం జరిగింది? The angel of the Lord came down to visit him. యెహోవా దూత ఆయన్ని దర్శించడానికి వచ్చాడు. His giving heart తన ఇవ్వగలిగిన హృదయము provoked divine visitation. దైవికమైన దర్శనం కలగడానికి మార్గం ఏర్పాటు Whenever చేస్తుంది. you give according to God's requirement, దేవుడి కోరిక ప్రకారం నువ్వు ఎప్పుడు it ఇచ్చినావు opens a door in the heavenlies అది పరలోకములో మార్గం for తెరుస్తుంది. divine visitation. ఆ దైవికమైన దర్శనము కొరకు. Shout hallelujah. హల్లెలూయా. If I said, how many want divine visitation? ఎంతమందికి దైవికమైన దర్శనం కావాలని I know అడిగితే everybody will raise your hand. అందరి చేతులు పైకెత్తాలని But తెలుసు. how many of you are willing to do what God tells you to do? అయితే మీలో ఎంతమంది దేవుడు కోరినటువంటి కార్యం చేయడానికి How many of you ఇష్టపడుతుంటారు? are willing to give up something if God says give it up? దేవుడు వదిలిపెట్టమని చెప్తే వదిలిపెట్టడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు మీలో? Hallelujah. హల్లెలూయా. That's the question. అది ఒక ప్రశ్న. Sometimes you make your mind to marry somebody. కొన్నిసార్లు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు మీరు. But that person that you love so much మీరు ప్రేమిస్తున్నటువంటి ఆ may వ్యక్తి be the hindrance for God's blessing to show up in your life. దేవుని ఆశీర్వాదాలు కలగడానికి ఆటంకంగా ఉండవచ్చును ఆ వ్యక్తి. Listen to me carefully. జాగ్రత్తగా If వినండి. God says give up, వదిలేయమని దేవుడు చెప్తే are you willing to give up? నువ్వు వదిలిపెట్టడానికి What ఇష్టపడుతున్నావా? we generally do, అయితే సాధారణంగా ఏం What we- చేస్తామంటే say, God, you know I love you. దేవా నిన్ను If ప్రేమిస్తున్నానని తెలుసు. only you give me this man, కేవలం ఈ పురుషుని నాకు if ఇస్తే, only you give me this woman, ఈ స్త్రీని నాకు ఇచ్చినట్లయితే I will దేవా do everything, anything you నీ ask. కొరకు ఏమైనా ఏదైనా చేస్తాను. God said, Abram, ఆ దేవుడు అబ్రామా, I don't want anything that you have. I have one need. నాకు ఏది అక్కర్లేదు, ఒకటి I కావాలి. want you to lay down your son. నీ కుమారుణ్ణి వధించాలి. There is no option.
వేరే అవకాశం And ఏమీ he might లేదు. be saying, ఆయన అంటుండొచ్చును, lay down that person on the altar. ఆ వ్యక్తిని వదిలిపెట్టమని దేవుడు చెప్పొచ్చు నీకు. Lay down. I'm talking to somebody here today. వీళ్ళ కొంతమందితో Lay మాట్లాడుతున్నాను. down that person on the altar. ఆ వ్యక్తిని వదిలిపెట్టని I said, చెప్పొచ్చు. lay down that person on the altar. ఆ వ్యక్తిని వదిలిపెట్టేసి అని That చెప్పొచ్చు. is a test of your love for God. దేవుని పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమకు అది పరీక్ష. Talk is cheap. ఆ మాటలు సులభంగానే But when ఉంటాయి. you lay it down, నువ్వు వదిలిపెట్టినప్పుడు you become a candidate for divine visitation. దైవికమైన దర్శనం పొందుకోవడానికి అర్హుడైన There is a price you pay. నువ్వు ఒక వెలను చెల్లించడానికి Not ఉన్నది. everything is free in the kingdom of God. దేవుని రాజ్యంలో అన్ని ఉచితంగా వచ్చేవి కావు. Only thing that is free in the kingdom of God is your salvation. దేవుని రాజ్యంలో ఉచితంగా వచ్చేది నీ రక్షణ మాత్రమే. Nothing else in the kingdom of God is free. దేవుని రాజ్యంలో ఇంక ఏది కూడా You ఉచితంగా have రాదు. to pay a price. నువ్వు వెల చెల్లించాలి. Say amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Look at verse 15. 15వ వచనం చూడండి. And the angel of the Lord called unto Abraham out of heaven the second time. ఆ రెండవ మారు పరలోకం నుండి ఆ దేవుని దూత దర్శించాను. There was a second visitation on the same day. అదే దినమున రెండవ దర్శనం కలుగుతూ ఉన్నది. Hallelujah. Hallelujah. He appeared unto him again. మరొకసారి ప్రత్యక్షమయ్యాడు. It seems like God was restless. అనగా దేవుడికి అక్కడ విశ్రాంతి లేదన్నట్టుగా God ఉంది. was restless. దేవుడు అవిశ్రాంతిగా God ఉన్నాడు. is now wanting to respond. దేవుడు ప్రతిస్పందించాలని Friend, I కోరుతున్నాడు. know Abraham had a promise. అబ్రహాము ఒక వాగ్దానం Abraham had a తెలుసు. covenant. అబ్రహాముకి నిబంధన But ఉంది. the promise and the covenant did not move God in this place. కానీ ఈ స్థలంలో దేవుని యొక్క నిబంధన వాగ్దానములు దేవుని What కదిలించలేదు. moved God దేవుని ఏమి was కదిలించింది? his heart of submission. తను లోబడేటటువంటి Was హృదయం his మాత్రమే. heart of complete surrender. సంపూర్ణంగా లోబర్చుకున్న తన హృదయమే దేవుని Was a కదిలించింది. heart that was ready to give anything that God required and asked. దేవుడు కోరినటువంటి ప్రతిదాన్ని వదిలిపెట్టడానికి ఉన్నటువంటి హృదయమే దేవుని కదిలించింది. What if he said, tonight I want you to give 100,000 rupees? ఈ రాత్రి 1,00,000 రూపాయలు ఇమ్మని దేవుడిని అడిగితే ఎలా What if ఉంటుంది? he said, I want you to give 10 lakhs? నువ్వు 10 లక్షలు ఇవ్వాలని దేవుడు అడిగితే ఎలా What if he ఉంటుంది? said, I want you to give your car away? నీ కారు ఇమ్మని దేవుడు అడిగితే What if he ఏమనుకుంటావు? said, give up your scooter or your motorcycle? నీ మోటార్ సైకిల్ వదిలిపెట్టమని దేవుడు అడిగితే Without ఏమవుతుంది? an excuse. సాకులేమని You చెప్తావా? should be ready to lay it down. సాకులు లేకుండా వదిలిపెట్టడానికి That's ఇష్టపడాలి. when you will become a candidate for divine visitation. అప్పుడు దైవికమైన దర్శనం పొందుకోవడానికి నీవు సరైన వ్యక్తివి. Everybody wants a financial breakthrough. ఆర్థిక పరమైన విడుదల పొందుకోవడానికి సరైన Everybody wants to వ్యక్తివి. be prosperous. అందరూ కూడా వర్ధిల్లాలని They కోరుకుంటారు. want to be rich వారు ధర్మత ఉండాలని They want to be కోరుకుంటారు. prosperous వారు వర్ధిల్లాలని on కోరుకుంటారు. their terms. వారి విధానాల్లో. God says కానీ దేవుడు it will చెప్తున్నాడు, happen on my terms. నా విషయాల్లో నా మార్గంలో We are జరగాలి. in covenant relationship. మనము నిబంధన సంబంధంలో And in a ఉన్నామంటున్నాడు. covenant relationship, ఈ నిబంధన సంబంధంలో in my marriage, నా వివాహంలో my wife నా భార్య has every right on anything I have. నాకున్న ప్రతి దానిపైన తనకు హక్కు ఉంటుంది. And I have every right on anything she has. తనకున్న సమస్త పైన నాకు అధికారం That's ఉంటుంది. called a covenant. దానిని నిబంధన No అంటారు. other women in this world అయితే ఈ వాక్యంలో has స్త్రీ the ఎవరు? same right that she has upon my life. తనకున్నటువంటి విధంగా హక్కులు ఏ విధంగా No other ఉంటాయో. man in this world అయితే ఈ has వాక్యంలో the పురుషుడు same ఎవరు? right me on her. అయితే తన చేతుల్లో నాకున్నటువంటి అధికారం ఉన్న విధంగానే ఇక్కడ కూడా ఆ వ్యక్తికి అధికారం ఉంటుంది. Can I hear an amen? ఆమేన్. So that means దాని అర్థం ఏంటంటే when I ask something, నేను ఒక విషయం అడిగినప్పుడు she should be willing to give. ఆమె ఇవ్వడానికి ఇష్టపడాలి. When she asks something, ఆమె ఏమైనా అడిగినప్పుడు I should be willing to give. నేను ఇవ్వడానికి That's సిద్ధపడాలి. a covenant అది relationship. నిబంధన సంబంధము. Amen. ఆమేన్. వంటి ఒక సహోదరుడి జీవితంలో తన యొక్క వ్యాపారానికి సంబంధించి ఎంతో అద్భుతమైన కార్యం దేవుడు జరిగించారు. మరి తన తీసుకునేటువంటి ప్రాజెక్ట్ విషయం ఒక్కొక్క ప్రాజెక్ట్ రావడానికి కనీసం 3-4 నెలలు టైం పడుతుంది. కానీ ఈ నెలలో మరి బ్రేక్ త్రూ అన్లిమిటెడ్ అనేటువంటి మాట విడుదల చేయబడినటువంటి ఈ నెలలో అతనికి 3 ప్రాజెక్ట్స్ వరకు వచ్చాయి. ఇప్పుడు ఆరాధనలో ఉన్నటువంటి సమయంలో కూడా మరి ఒక ప్రాజెక్ట్ అతనికి ఇవ్వబడినట్లుగా అతను మరి టెక్స్ట్ కూడా పొందుకున్నారు. మరి ఆరాధనలో మొన్నటి దినమున మరి ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి సమయంలో పాస్టర్ మలిన్ గారు మరి హెచ్చింపు అనేది మీకు వస్తుందని ప్రత్యేకమైన మాట సహోదరుడి కొరకు విడుదల చేశారు. ఆ మాటను స్వీకరించినటువంటి అదే వారంలో మరి అతని ఎండి పిలిచి అతనికి చెప్పారు, అతనికి మరింత ప్రమోషన్ ఇచ్చి ఒక సపరేట్ క్యాబిన్ అనేది అతనికి ఇచ్చి తనకి హెచ్చింపుని ఇవ్వడం జరిగింది. దేవునికే సమస్త మహిమ కలుగును. Now, he was in covenant. ఆయన నిబంధనలో ఉన్నాడు. God began to bless. దేవుడు ఆశీర్వదించడం God మొదలుపెట్టాడు. began to increase it. దేవుడు వర్ధల చేయడం మొదలుపెట్టాడు. Wealth, ధనము, silver, వెండి, gold, బంగారము, cattle, పశువులు, men servants, దాసులు, maid servants. దాసీలు, Everything was coming from one side. అన్ని కూడా ఒక వైపు నుంచి వస్తున్నాయి. There came a time అయితే ఒక సమయము when God says, I have a need, Abraham. నాకు కూడా ఆకారం ఉందని దేవుడు చెప్పాడు I'm not ఒకసారి. begging you. ఏంటి తెలుసా అది? I'm not begging you. నేను అడుకోవట్లేదు నిన్ను, I'm not begging you. I'm requiring నిన్ను this. కోరుకుంటాను నీ Because దగ్గర. I'm in covenant relationship. నీతో నిబంధన సంబంధంలో ఉన్నాను. Are you నేను. able to understand? గ్రహిస్తున్నారు So మీరు when విషయాన్ని? God says, దేవుడు చెప్పినప్పుడు I want you to give that up. అది ఇవ్వమని దేవుడు I want చెప్తే you to sow your house. నీ ఇల్లుని విత్తమని I want you అడుగుతున్నాను. to sow your car. నీ కారు విత్తమని అడుగుతున్నాను. I want you to buy this and give it to somebody else. ఇది కొని మరొకరికి ఇవ్వాలని దేవుడు అడుగుతాడు నిన్ను. Come on, friend.
You got to understand something. మీరు గ్రహించాలి సంగమా. I met a young man the other day when we were in Kenya. ఆ కెన్యాలో ఉన్నప్పుడు ఒక యవనస్తుని కలిసాను నేను. He's only about 35 or 37 years old. 36-37 సంవత్సరాల వయసులో ఉన్నాడు He ఆయన. has become a very, very wealthy man. ఆయన అత్యధికమైన ధనవంతుడై He's ఉన్నాడు. got businesses. తనకు వ్యాపారాలు ఉన్నాయి. Not one, but several businesses. అనేకమైన వ్యాపారాలు. Just a young man. యవనస్తుడు ఆయన. 5 years ago, 5 సంవత్సరాల he క్రితము was jobless. ఆయన నిరుద్యోగి. He had nothing. ఆయనకి ఏమీ లేదు. He didn't know what to do. ఏమి చేయాలో I తెలియదు can't ఆయనకి. tell you the entire story. తన కథ మొత్తం But చెప్పట్లేదు. when the time came అయితే సమయం వచ్చినప్పుడు for a business that opened up, వ్యాపారం తెరవబడింది ఆయన కొరకు. he asked the man of God to come. దైవజనుని రమ్మని అడిగాడు అక్కడికి. The man of God in his life. దైవజనుడు తన జీవితంలో He ఉన్నాడు. said, man of God, pray for me. దైవజనుడు ప్రార్థన చేయండి అన్నాడు. There's an opportunity, but I have no money. ఇది అవకాశం అండి, నా The దగ్గర man డబ్బులు of లేవు. God prayed. దైవజనుడు ప్రార్థన He చేశాడు. released the blessing. ఆశీర్వాదం విడుదల చేశాడు. And he left. ఆయన వెళ్ళిపోయాడు. Things began to fall in line. ఆ జీవితంలో కార్యాలు One after the జరిగాయి. other, one after the other, one after the other. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. He had no money, డబ్బులు లేవు, but huge amounts of money showed up. కానీ విస్తారమైన డబ్బు కలిగింది It was ఆయనకి. miraculously being organized. అద్భుతమైన రీతిగా సంభవించింది అదంతా. And the business opened up. వ్యాపారం తెరపడింది. He got so blessed. తను ఎంతగానో He ఆశీర్వదించబడ్డాడు. began to understand. నువ్వు అర్థం I చేసుకోవాలి. have to honor my man of God. నేను నా దైవజనుని గణపరచాలి. And his wife and he began to pray. ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. What can we do for our man of God? దేవా, మా దైవజనునికి మేము ఏమి చేయగలము? Because we know our prosperity is in the mouth of our prophet. మా సమృద్ధి మా ప్రవక్త నోటిలో ఉందని మాకు తెలుసు దేవా. So they went to the man of God and they said, sir, దైవజనుని దగ్గర వెళ్ళారు వారు. we want to sow something into your life. మీ జీవితంలో విత్తనం నాటాలని కోరుకుంటున్నామండి అన్నారు. Both my wife and I prayed. నేను నా భార్య ప్రార్థన చేశాము. What do you require? మీకు ఏమి కావాలని నేను What do you అడిగాను. need? మీకు ఏం అక్కర ఉంది? The man of God said, I don't need anything. That I'm was your- fine. Don't worry about it. నాకేం అక్కర్లేదు, పర్వాలేదు అని See, it's దైవజనుడు not man అన్నాడు. asking, మనుషుడు కదా but God అడుగుతున్నది, will impress it on your heart. కానీ దేవుని హృదయంలో God will speak to you. ప్రేరేపణ కలిగిస్తాడు. And the man and this businessman told me and my family. అయితే ఈ వ్యాపారవేత్త నాకు నా భార్యకు He చెప్పాడు, said, the Lord laid it on our heart దేవుడు మా హృదయంలో ఉంచాడు, that we should buy the man of God a car. దైవజనునికి కారు కొనివ్వాలని చెప్పి దేవుడు నాతో Because this is what మాట్లాడాడు. the Lord laid on our heart. దేవుడు మా హృదయంలో ఈ విధంగా If ఉంచాడని that చెప్పాడు. man has to think about us and pray for us, ఆ మనుషుడు మా గురించి ప్రార్థన చేసి every day he has to ఆలోచించగలిగితే, travel. ప్రతిరోజు తను ప్రార్థన చేయాలి, Every ప్రార్థన time he చేయాలి. steps into that car, ఆ కారులో వెళ్ళిన he ప్రతిసారి will have to think about me. ఆయన నా గురించి And ఆలోచిస్తాడు, he will pray for me. నా గురించి ప్రార్థన So he చేస్తాడు. came to the man of God and said, sir, దైవజనుని దగ్గర వచ్చి అన్నాడు, I want to give you a car. మీకు కారు ఇవ్వాలని So కోరుకుంటున్నాను, please come to me with the car to the car yard. దయచేసి ఆ కార్ యార్డ్ దగ్గర రండి అన్న And I అడిగాడు. said, pick the best car, మంచి కారు whatever you want, మీకు ఏది కావాల్సి ఉన్నాను, whichever brand you want. మీకు ఏ బ్రాండ్ కావాలనుకున్నాను, That's my cost. అది నేను వెల చెల్లిస్తాను. So he made him buy a BMW. BMW కొనిచ్చాడు And ఆయన. he said, listen to the story. Vinan. He said to the guys in the shop, ఆ షాప్ లో ఉన్న he వ్యక్తికి said, చెప్పాడు, whatever he wants, ఆయనకి ఏది కావాలో put it in there. అక్కడ పెట్టండి దాంట్లో The అన్నాడు. best equipment that is available. శ్రేష్టమైనటువంటి ఎక్విప్మెంట్ పెట్టారు. Navigation system, navigation Navigation sound system. system, GPS, GPR, whatever you call it, everything loaded. ఆ జీపీఎస్ సిస్టమ్, అన్ని విధానాలు కూడా ప్రతి సిస్టమ్ దాంట్లో నింపబడి ఉన్నది. Whatever is required, just put it in. ఏది కావాలనుకుంటే అది పెట్టండి, Tell me the cost. నాకు ధర చెప్పండి. He gave him the car. ఆయన కారు ఇచ్చేసాడు. It's not the end of the story. అది ముగింపు కాదు. He said, చూడండి, sir, చూడండి, the next time you want to change a car, ఆ తర్వాత మీరు కారు you're not buying మార్చుకోవాలనుకున్నప్పుడు it, I'm paying for it. నేనే దానికి విల And he said, from చెల్లిస్తాను. now on, ఈ రోజు నుంచి every time you want to get a new car, కొత్త కారు నువ్వు కొనుక్కోవాలనుకున్న ప్రతిసారి I will buy it for you. నేను నీ కొరకు కొనిస్తాను. Hallelujah. హల్లెలూయా. This young man ఈ యవ్వనస్తుడు is getting business ఆయనకు వ్యాపారాలు వస్తున్నాయి. around the world. లోకమంతట్లోంచి వ్యాపారాలు You ఉన్నాయి. know something? మీకు He తెలుసా, doesn't live in a major city. ఆయన ఒక ప్రధానమైన He పట్టణంలో lives in a నివసిస్తాడు. small town in South Africa. సౌత్ ఆఫ్రికాలో ఒక చిన్న పట్టణంలో ఉంటాడు ఆయన. Right in the hills. ఆయన కొండల మధ్యలో He's ఉంటాడు. not in a prominent place. మంచి స్థలం కాదది. People from America are contacting him. అమెరికాలో ఉన్నటువంటి వారు ఆయన కాంటాక్ట్ చేస్తారు. UN is contacting him. అయితే అనేక మంది ఆయన కాంటాక్ట్ చేస్తారు. United Nations. ఆ అమెరికా దేశంలో నుంచి United Nations is giving him an order for a huge company. ఆ విస్తారమైనటువంటి ఆ రీతిలో వారికి ఆర్డర్స్ ఇస్తున్నారు వారు. Friend, స్నేహితులారా, you're giving మీరు ఇచ్చుట అనేది in obedience to what the Lord says దేవుడు చెప్పిన మాటకు విధేయత will చూపిస్తుంది. provoke a divine visitation. దైవికమైన దర్శనం కలిగించడానికి He సహాయం is చేస్తుంది. only in his mid-30s. ఆయన 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే Age has no
criteria here. ఇక్కడ వయస్సు అనే దానితో నిమిత్తం లేదు. Abraham అబ్రహాము was generous. ధారాళము కలిగినవాడు. Abraham అబ్రహాము was a tither. దశమభాగం ఇచ్చేవాడు. Abraham అబ్రహాము was a giver. ఇచ్చువాడై ఉన్నాడు. Abraham అబ్రహాము was ready to sacrifice. అర్పించడానికి సిద్ధంగా And ఉన్నవాడు. when he sacrificed, ఆయన బలి the అర్పించినప్పుడు angel showed up. దూత And ప్రత్యక్షమయ్యాడు. again, the same day, he showed up again. అదే దినమున రెండో మారు Because ప్రత్యక్షమయ్యాడు. God was in a rush. ఎందుకనగా దేవుడు కార్యములు He could చేస్తున్నాడు. not wait. ఆయన ఆగలేకపోయాడు. In Genesis 22 verse 16, ఆదికాండం he said, 22:16 by myself నా అంతటా నేనే I have sworn, నేను ప్రమాణం చేసి ఉన్నాను, said the Lord, for because thou hast done this thing, నీవు ఈ కార్యమును చేశావు కనుక, because you have done this. నీవు ఈ కార్యమును చేశావు కనుక. He says, give up your boyfriend. నీ భార్యను వదిలిపెట్టి No, పడిపెట్టుకుంటాడు ఆయన. sir. Lord, I will give you 1 lakh, but let me keep that guy in my life. దేవా ₹1,00,000 ఇస్తాను, కానీ ఆ వ్యక్తిని మాత్రము It కాపాడుకుంటాను. will not work. అలా చేస్తే పని చేయదు. What he wants, you better release. ఆయనకి ఏది కావాలో దాన్ని వదిలిపెట్టాలి నీవు. I want you to give away your best car. నీ శ్రేష్టమైన కారుని ఇవ్వాలి అంటాడు దేవుడు. Lord, I'll give a car, but not the most expensive one. I just bought it 2 days ago, Lord. 2 రోజుల క్రితం కొన్నాను దేవా, ఏదైనా ఇస్తాను కానీ ఈ కారును మాత్రం I కాదు. will stop divine visitation. దైవికమైన దర్శనం ఆగిపోతుంది. Give what he requires. ఆయన కోరుకున్న దాన్ని ఇవ్వండి. That's what he says. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. Because thou hast done this thing, నీవు ఈ కార్యమును thou చేశావు hast కనుక not withheld thy son, నీ కుమారుని ఇవ్వడానికి thy వెనుదీయలేదు. only son, నీ ఏకైక that in కుమారుని blessing I will bless thee, and in multiplying I'll multiply thee. కనుక నేను ఆశీర్వదించేదను, విస్తారంగా అభివృద్ధి చేసేదను. God responded to his giving by divine visitation. తాను ఇవ్వడం ద్వారా దేవుడు దైవికమైన దర్శనంతో That వచ్చాడు. brought about unspeakable blessings in his life. వర్ణించలేనటువంటి ఆశీర్వాదాలు తెచ్చాయి. Therefore, giving is a way of provoking divine visitation. కాబట్టి ఇచ్చుట అనేది దైవికమైన దర్శనాన్ని కలిగించడానికి ఒక మార్గమై ఉన్నది. Shout hallelujah. హల్లెలూయా, I said, shout hallelujah. హల్లెలూయా. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మాకు ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి 100 ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యం వల్ల మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని Don't shed a tear, for I'll be your fortress. I'll always be near. Though storms may rage and oceans may roar, I'll stand by your side. For
take my hand, together we'll conquer. మనవి చేస్తుంది ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములో ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడతాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.